హలో మ్యాట్స్ హాట్స్టార్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ 12 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ ఆల్రెడీ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కొందరు కామెంట్ చేస్తారేమో. చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రో, వాళ్ళ కోసమే ఈ లిస్ట్ మీకోసం నెక్స్ట్ వీడియో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇలా ఆల్టర్నేట్గా తక్కువ మూవీస్ చూసే వాళ్ళ కోసం, ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళ కోసం సపరేట్గా వీడియో చేస్తున్నా, అది గమనించగలరు. లిస్ట్లో నెంబర్ 1 12th ఫెయిల్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే మన హృదయాల్లో నిలిచిపోతాయి. మనం ఏదైనా సాధించాలనుకుంటే ఆ పట్టుదల స్వయం కృషితో కసిగా పోరాడితే ఏదైనా సాధిస్తాం అని నిరూపించిన ఈ గ్రేట్ మూవీని ఇప్పటి వరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 కన్నూర్ స్క్వాడ్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. పోలీసులు ఒక కేసు కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఒక మర్డర్ కేసుని 10 రోజుల్లో ఎలా సాల్వ్ చేశారు అనేది కత్తి మీద సాము లాంటి చేసింగ్ ని ఈ మూవీలో చాలా రియలిస్టిక్ గా మనకు చూపించారు. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 నో వన్ విల్ సేవ్ యూ. యాక్చువల్లీ ఇదొక మూకీ మూవీ, మాటలు ఉండవు. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి ఇంట్లో ఏలియన్స్ దాడి, ఊరు మొత్తం ఏలియన్సే. మరి ఆ అమ్మాయి తప్పించుకోగలదా? క్లైమాక్స్ మేబీ మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకుంటే మాత్రం సూపర్. ఈ మూవీని చూడకపోతే హాట్స్టార్ ఓపెన్ చేసి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 గుడ్ నైట్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. ఇది ఒక క్లీన్ ఎంటర్టైనర్ మూవీ. హీరో గురక వల్ల తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది చాలా ఫన్నీగా ప్రజెంట్ చేశారు. గురక తగ్గించుకునేందుకు మనోడు చేసే పనులు, వాటి వల్ల జనరేట్ అయిన కామెడీ చాలా బాగుంటుంది. ఇఫ్ ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 చిన్న, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. లైంగిక దాడి కేసులో చిన్నపై ఒక నింద పడుతుంది. తన అన్న కూతురు చిట్టి మిస్సింగ్. ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీని చాలా బాగా తీశారు. సిద్ధార్థ్ ఈశ్వర్ క్యారెక్టర్ లో జీవించేశాడు. మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 పార్కింగ్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. దీని అమ్మ ఒక చిన్న పార్కింగ్ ఇష్యూని ఈ లెవెల్లో థ్రిల్లర్ మూవీగా తీయొచ్చు అని డైరెక్టర్ నమ్మి అదే రేంజ్లో మూవీని చాలా గ్రిప్పింగ్గా తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పటికే ఈ తోపు మూవీని మీరందరూ చూసే ఉంటారు. ఇఫ్ ఎవరైనా ఒక్కరు మిస్ అయినా సరే అస్సలు మిస్ అవ్వకుండా హాట్స్టార్ ఓపెన్ చేసి మీ వెహికల్ని అక్కడ పార్క్ చేసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. మనోడి తెలివితో కొన్ని స్కామ్స్ చేసి లైఫ్ లో ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూసారా లేదా? క్లైమాక్స్ లో వీడి వైఫ్ ని చూసాక అబ్బా ఏం జంట, పాప కోఆపరేషన్ అదిరింది పో అని గ్యారంటీగా మనం ఫీల్ అవుతాం. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 8 నేరు, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఒక బ్లైండ్ అమ్మాయిపై రేప్, తనని ఎవరు రేప్ చేశారు అనేది తను గుర్తుపడుతుంది. కానీ ఆ బ్లైండ్ అమ్మాయి చెప్పిన సాక్ష్యం కోర్టులో చెల్లుతుందా? బ్రిలియంట్ రైటింగ్తో మరో దృశ్యం చూపించాడు డైరెక్టర్. ఇంతవరకు ఈ కోర్ట్ డ్రామాని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోల్డెడ్ చేశాను, ఇంకా బోల్డెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 IB71, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. 1971లో జరిగే స్టోరీ ఇది. గాజీ అటాక్ తర్వాత పాకిస్తాన్ చైనాతో చేయగలుగుతుంది భారత్పై దాడి చేసేందుకు. ఈ క్రమంలో 2 కాశ్మీర్ యువకులు భారత్కి చెందిన గంగా అనే విమానాన్ని హైజాక్ చేశారు. వారి డిమాండ్ ఏంటి? చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సీక్రెట్ థ్రిల్లర్ మిషన్ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 10 మంగళవారం, తెలుగు అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. లాస్ట్ 15 మినిట్స్ కోసం అయినా సరే పక్కాగా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో థ్రిల్, సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీ ఓకే బాగుంటుంది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 11 జో, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. అబ్బాబ్బాబ్బా ఏం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మావా ఇది. ఇప్పటికే యూత్ మొత్తం ఈ మూవీని చూసే ఉంటారు. ఈ స్టోరీ లైన్ పాతదే, కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మూవీ కూడా చాలా బాగుంటుంది. మన హృదయాన్ని గెలుచుకోవడం పక్కా. ఈ మూవీని ఇంతకు మీరు చూసారా లేదా? చూడకపోతే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
లిస్ట్లో నంబర్ 12 సేవ్ ది టైగర్ సీజన్ 2 తెలుగు. రీసెంట్ టైంలో ఓటీటీలో తెగ ఎగబడి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన సిరీస్ ఏదైనా ఉందా అంటే అది సేవ్ ది టైగర్స్ 2 మాత్రమే. 1కి ఏమాత్రం తగ్గకుండా ఈ 2 కూడా అదిరిపోతుంది. ఏదో సొల్లు కామెడీ పెట్టకుండా చాలా జెన్యున్ కామెడీతో ఈ సిరీస్ ఆద్యాంతం నవ్వుల హరివిల్లే. చిన్న చిన్న బోల్డ్ మాటల్ని లైట్ తీసుకుంటే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.